హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే పదే పదే నన్ను రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా డిఎస్సి వాళ్ళు ఓటీఆర్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సో తెలంగాణలో ఆల్రెడీ మీకు తెలుసు, తెలంగాణలో మనకు టీజీపీఎస్సీ త్రో ఓటీఆర్ జరుగుతుంది. అది న్యూ రిజిస్ట్రేషన్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, ఓకేనా, వన్ టైం రిజిస్ట్రేషన్. సో దీనిలో మనకు పదే పదే అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే డిఎస్సి వాళ్ళు ఓటీఆర్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో దీనికైతే క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక ప్రతిసారి కామెంట్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే కంటే ఒక వీడియో చేస్తే సరిపోతుంది కానీ చెప్పి వీడియో చేస్తున్నా. సో చూద్దాం, మరి డిఎస్సి వాళ్ళు ఓటీఆర్ చేయొచ్చు అని అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ క్లారిటీ కూడా మీకు ఇస్తున్నాను. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి, అసలు మిస్ అవ్వదు. సో డైరెక్ట్ వీడియోకి వెళ్దాం. సో తెలంగాణలో మనకు తెలుసు, మీకు అందరికీ ఓటీఆర్ జరుగుతుంది, వన్ టైం రిజిస్ట్రేషన్ అంటారు ఇది మనకు. సో చూద్దాం, మరి మనకైతే తెలంగాణలో డిఎస్సి వాళ్ళు ఓటీఆర్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు న్యూ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, అదేవిధంగా మనకు అప్డేట్ కూడా చేస్తున్నాం అనమాట. సో ఇందులో వచ్చేసి మెయిన్గా క్వశ్చన్ అడుగుతున్నారు, మనకు డిఎస్సి వాళ్ళు ఓటీఆర్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో నేను నా ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఏంటంటే, డిఎస్సి అనేది ఇది క్వాలిఫికేషన్ కాదండి, గుర్తుపెట్టుకోండి. డిఎస్సి అనేది ఒక డిగ్రీ కాదు, పీజీకి సంబంధించినటువంటి కోర్సు కాదు, క్వాలిఫికేషన్ కాదు, ఓకేనా. ఇది డిఎస్సి అనేది మనకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనమాట. ఇది ఉపాధ్యాయ అంటే జాబ్లకు సంబంధించినటువంటి అర్హత పరీక్ష నిర్వహించేటువంటి ఎగ్జామ్ డిఎస్సి. ఇది కోర్సు కాదు, దీనికి సంబంధించినటువంటి పీజీ కోర్సు కాదు, డిగ్రీ కోర్సు కాదు, ఓకేనా. అదేవిధంగా చాలా మంది ఇంకో క్వశ్చన్ ఈరోజు చేస్తున్నారు అంటే, టెట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. టెట్ వ్యాలిడిటీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. టెట్ సర్టిఫికేట్ అనేది మీరు డిఎస్సి రాయడానికి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ, దేనికి క్వాలిఫికేషన్ కాదు, దేనికి ఉపయోగపడదు, ఓకేనా. సో ఇంకొకటి సెట్ కూడా ఉంటుంది, ఇది కూడా సేమ్ యాజ్ ఇది. దీని లెక్కనే సెంట్రల్ ఏమైనా ఉపాధ్యాయ ఎగ్జామ్స్ పోస్టులు పడ్డప్పుడు రాయడానికి సెంట్రల్ ఎలిజిబిలిటీ టీచర్ టెస్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి ఇది క్వాలిఫికేషన్ అనమాట. ఇవన్నీ కూడా మీరు ఈ డిఎస్సి అనేది మాత్రమే, ఇది ఒకటి ఉపాధ్యాయ ఎగ్జామ్స్ అంటే జాబ్స్ రాయడానికి ఉపయోగించేటువంటి ఇది ఒక అర్హత పరీక్ష అనమాట. సో దీన్ని బేస్ చేసిన చాలా మంది డిఎస్సి వాళ్ళు అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు సింపుల్గా చెప్తున్నాను. ఎస్ఎస్సి అంటే 10వ తరగతి పాస్ అయిన నుంచి మొదలుకుంటే మీకు హయ్యర్ స్టడీస్ వరకు ఎంత స్టడీస్ ఉంటే అంతవరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఓటీఆర్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. మీరు టీజీపీఎస్సీ త్రూ నేను జాబ్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే కంపల్సరీ ఓటీఆర్ చేసుకోండి. అది డిఎస్సి వాళ్ళ, టెట్ వాళ్ళ, డైట్ వాళ్ళ అని కాదు, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. మీరు టీజీపీఎస్సీ త్రూ వచ్చేటువంటి ఏదైతే జాబ్ ఎగ్జామ్స్ ఉంటాయో అవి నేను రాయాలి అనుకుంటే ఓటీఆర్ చేయాలి. మళ్ళీ క్వశ్చన్స్ ఈ యొక్క ఎరేజ్ చేయకండి. డిఎస్సి వాళ్ళు అప్లై చేయొచ్చా, టెట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చా. టెట్ సర్టిఫికేట్ అనేది స్కోర్ కార్డు, మీకు వ్యాలిడిటీ ఉంటుంది డిఎస్సి రాయడానికి, ఓకేనా. అది కూడా ఏం కాదు. నేను చెప్పాను కదా, ఎస్ఎస్సి నుంచి హైయర్ స్టడీస్ వరకు మీకు ఎంత క్వాలిఫికేషన్స్ మీ దగ్గర మేమో ఉంటే సో అంతవరకు మీరు ఓటీఆర్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే అప్డేట్ చేసుకుంటారు, ఓకేనా. సో ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ క్వశ్చన్స్ ఎరేజ్ చేయకండి. డిఎస్సి అనేది ఓన్లీ మాత్రం మనకు ఉపాధ్యాయ సంబంధించినటువంటి ఉద్యోగాలు పడ్డప్పుడు మాత్రం ఈ యొక్క డిఎస్సి త్రూనే వీళ్ళని ఆన్బోర్డ్ చేస్తారు కాబట్టి అదొక అర్హత పరీక్ష. డిఎస్సి వాళ్ళు అప్లై చేయొచ్చా అంటే అప్లై చేసుకోవచ్చు. డిఎస్సి అయితే మీకు పీజీ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది, బీఈడీ ఉంటుంది. సో టీజీపీఎస్సీ త్రూ వచ్చేటువంటి ఏదైనా డిగ్రీ జాబ్స్ ఉంటాయి, పీజీ జాబ్స్ ఉంటాయి, మీరు అప్లికేషన్ చేసుకొని రాయొచ్చు కదా, మీరు కూడా ఎలిజిబిలిటీ. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. ఓటీఆర్ అయితే ప్రతి ఒక్కరు చేయండి. సో మళ్ళీ క్వశ్చన్ ఎరేజ్ చేయకండి. డిఎస్సి వాళ్ళు ఓటీఆర్ చేయొచ్చు అని అయితే అడగకండి, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. మీకు ఇంటర్, 10th, డిగ్రీ, పీజీ, బీఈడీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీ దగ్గర కంప్లీట్ అయ్యి మేమో ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటీఆర్ చేసుకోవచ్చు, ఓకేనా. పాత వాళ్ళు అయితే అప్డేట్ చేస్తారు, కొత్త వాళ్ళు అయితే ఓటీఆర్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఓకేనా. మీరు కనుక టీజీపీఎస్సీ త్రూ నేను ఉద్యోగాలు రాయాలనుకుంటే, వద్దనుకుంటే చేయకండి, రాయాలనుకుంటే చేయండి, ఓకేనా. అది కూడా ప్రతి ఒక్కటి అన్నీ మీ దగ్గర డాక్యుమెంట్స్ కార్నర్ కాపీ ఉండాలి, జిరాక్స్ ఉండదు. వాటితోటి మీరైతే ఓటీఆర్ చేసుకోవచ్చు. ఇది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో సింపుల్, డిఎస్సి అనేది మనకి ఇది ఉపాధ్యాయ సంబంధించినటువంటి జాబ్ సంబంధించి నిర్వహించేటువంటి ఒక అర్హత పరీక్ష అనమాట. దాని బేస్ మీద ఆన్బోర్డ్ చేసుకుంటారు. డిఎస్సి ఒక క్వాలిఫికేషన్ ఏం కాదు, అది యూజీ క్వాలిఫికేషన్ కాదు, పీజీ క్వాలిఫికేషన్, ఓకేనా. క్లియర్ కదా. సో మళ్ళీ అడగండి, డిఎస్సి వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. 10th పాస్ అయిన నుంచి మొదలుకుంటే హైయర్ స్టడీస్ వరకు ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటీఆర్ అయితే చేసుకోవచ్చు. ఉద్యోగాలకు మీరు పోటీ పడవచ్చు, ఓకేనా. క్లియర్. ఇది ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ చేయండి. అదేవిధంగా మనకు హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి, ఓకేనా. హైప్ చేయండి, అదేవిధంగా పాయింట్స్ కూడా ఇవ్వండి. సో క్లియర్ కదా మీకు. డిఎస్సి వాళ్ళు ఓటీఆర్ చేయొచ్చు అంటే డిఎస్సి అనేది ఒక వేరే డిఫరెంట్, అది ఓన్లీ అర్హత పరీక్ష అనమాట. సో ప్రతి ఒక్కరు అయితే చేసుకోవచ్చు. ఎస్ఎస్సి నుంచి మొదలుకుంటే మీకు హైయర్ స్టడీస్ ఎంతవరకు ఉంటే
అంతవరకు అయితే మీరు ఓటీఆర్ అయితే చేయొచ్చు. దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకేనా? క్లియర్. ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.